హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే సొరకాయ పులుసైతే చేస్తున్నాను. ఆహ్, సొరకాయ పులుసంటే చిక్కగా ఉంటదనమాట. కర్రీ టైప్‌లో ఉంటది. నేనైతే చింతపండు పులుసైతే ఎయను. చింతపండయితే డైరెక్ట్‌గా ఇలా పెట్టేస్తాననమాట. సొరకాయ తీసుకున్నాను. ఒక అరకిలో సొరకాయ తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని ముక్కలు కోసుకొని గిన్నెలో అయితే ఏసుకున్నాను. ఉప్పు ఒక స్పూన్ ఉప్పు, ఒక 2 స్పూన్లు కారము, ఒక స్పూన్ పసుపు, ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకున్నాను నేను. ఇలా పోసుకొని సిమ్‌లో అయితే పెట్టేసుకుంటే ఇది ఉడికిపోతదనమాట. మగ్గిపోతది. చింతపండు ఏసినట్టు కూడా కనిపించదు. చూపిస్తాను మీకు. ఇలా అయితే పెట్టుకొని మనం స్టవ్ వెలిగిచ్చేసుకొని సిమ్‌లో తక్కువ మంటలో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలనమాట. ఉడికిపోతది తొందరగానే లేతదనమాట సొరకాయి. ఇలా చింతపండు అయితే పెట్టుకున్నాను నేను. పెట్టేసుకొని ఇంగా స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఇందులో నీరు కూడా సొరకాయలో చాలా నీరు ఉండిద్ది కదా! ఉప్పు కూడా ఏసుకున్నాం కాబట్టి ఉప్పు, కారం, పసుపు ఆహ్, వాటర్ కూడా కొంచెం చిన్న గ్లాస్ పోసుకుంటే సరిపోతాయి. ఆ వాటర్‌తోనే ఉడికిపోతది. నేను నీళ్ళుగా అయితే చేయను పులుసంటే. చిక్కగా మళ్ళీ కర్రీలాగా ఉంటదనమాట. గుజ్జు కర్రీలాగా. ఇది ఉడికిన తర్వాత బెల్లం కూడా ఏస్తాననమాట నేను. ఇదిగోండి ఒక 2, 3 నిమిషాల తర్వాత అయితే ఇలా ఉంది. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చిన్న గ్లాస్ వాటర్ అందులో వాటర్ కలిపి ఇలా అయితే వచ్చింది. నేను మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటాను నేను. ఇలా సొరకాయ పులుసు ఈ విధంగా ఎంతమంది చేస్తారు? నేనైతే ఈ విధంగా చేస్తాను. లాస్ట్‌లో ఇదంతా ఉడికిన తర్వాత బెల్లం కూడా ఏసుకుంటా అనమాట మొక్క ఉడికిన తర్వాత. సొరకాయ పులుసు బెల్లం వేసుకుంటేనే పులుసు కూరలో బెల్లం వేసుకుంటేనే మాకు ఇష్టంగా తింటారనమాట. వేసుకోనోళ్ళు వదిలేసేయొచ్చు, స్కిప్ చేసేయొచ్చు. బెల్లం వేసుకుంటే మాత్రం చాలా సూపర్‌గా ఉండిద్ది. ఇదిగోండి ఉడికిపోయింది. ఇప్పుడైతే బెల్లం అయితే ఏసుకుంటాను నేను. ఇలా ఉడికిన తర్వాత ఏసుకోవాలి బెల్లము. లేకపోతే ముక్క ఉడకదనమాట. గట్టిగా ఉండిద్ది. లేత సొరకాయ కాబట్టి తొందరగానే ఉడికిపోయింది. ఒక 5 నిమిషాల్లోనే. ఇంతైతే ఏసుకుంటున్నాను. ఒక 50 గ్రాములు అయితే ఉండిద్ది బెల్లము. పట్టిద్దనమాట. చాలా బావుండిద్ది. ఈ పులుసు కూర కూరలాగే ఉంటదనమాట. చింతపండు పులుసు తీసుకోపోయినా ఇలా అయినా ఏసుకున్నా కానీ బానే ఉంటది. ఏం కనిపించదండి. చింతపండు ఏమన్నా కనపడుతున్నాయా మీకు? ఉడికిపోతది. పప్పులో కానీ ఎలా ఏసుకుంటామో అలాగేసుకుంటే ఎక్కువ చింతపండు కూడా పట్టదనమాట. పులుసులా కాదు కాబట్టి కూరలాగా ఉండిద్ది. ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి. చాలా నచ్చిద్ది మీకు కూడా. ఇది కూడా ఇంకా ఒక 2, 3 నిమిషాలు మూత పెట్టి ఉడికిచ్చేసుకుంటే బెల్లం కూడా కరిగిపోతదనమాట. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. ఇప్పుడైతే దీనికి తాలింపయితే ఏసుకోవాలి. ఉడికిపోయింది కదా! తాలింపు వేసుకోవాలి. ఈ కర్రీ అన్నంలోకైనా, చపాతీలోకైనా చాలా బావుండిద్ది పులుసు కూర. ఇలా అయితే ఉంది. దీనికైతే తాలింపయితే ఏసుకోవాలనమాట. ఇంక ఉడికిపోయింది. తాలింపులోకి ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ రెబ్బలు ఒక 3, 4 ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అనమాట. మనకి తాలింపుకి కావాల్సినయి. ఇది ఇంక స్టవ్ బంద్ చేసేసుకోవడమే. ఇంక అయిపోయింది. బంద్ చేసేసుకొని తాలింపు సెపరేట్‌గా పెట్టుకొని ఇందులో ఏసుకుంటాను నేను. ఇలా అయితే చేస్తాను సొరకాయ పులుసంటే. మనం చపాతీలకైనా సరే ఎక్కువ కర్రీ తినొచ్చనమాట ఇలా చేసుకుంటే. సొరకాయ కూర, సొరకాయ ఇయన్నీ బీరకాయ, దోసకాయ అన్నీ హెల్త్‌కి కూడా మంచిది. నీరు శాతం ఎక్కువుంటాయి ఇందులో. తాలింపయితే పెట్టేసుకున్నాను. ఏగిపోయింది. ఇప్పుడైతే అందులోకి పులుసులోకి, కూరలోకి ఏసేసుకోవాలి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట. అది ముక్కల్లో కారం, ఉప్పు, చింతపండు అన్నీ ఏసుకొని పెట్టుకొని కుక్కర్‌లో కూడా పెట్టుకోవచ్చు. కుక్కర్‌లో అయినా సరే ఉడికిపోతది తొందరగానే. అది ఇంకా ఈజీగా ఉంటది. ఇలా ఇడిగా అయినా వండుకోవచ్చనమాట. లాస్ట్‌లో బెల్లం ఏసుకోవాలి. ఇలా తాలింపేసేసుకొని మూత పెట్టేసుకుంటే గుమగుమలాడే సొరకాయ పులుసు రెడీ అయిపోతది. వేడి వేడి అన్నంలో ఇదేసుకొని తింటుంటే సూపర్‌గా ఉండిద్దండి. అన్నంలో ఈ కూరలో కొంచెం నెయ్యేసుకున్నారంటే ఇంకా బావుండిద్ది. పులుసు కూరలో నెయ్యేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది సొరకాయ పులుసు.
ఎప్పుడు తిన్నోళ్ళు కూడా తింటారు అనమాట. అన్నం అంతా దీంతోనే తినేస్తారు. అంత బాగుంది సొరకాయ పులుసు. ఆ ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చుతుంది మీకు కూడా. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి అవ్వ. చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది అనమాట. మీ లైక్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఖాళీ టైంలో ఫ్రీ టైంలోనే ఉన్నప్పుడు చూడండి నా వీడియోస్. ఈజీ ప్రాసెస్ లో ఉంటే కర్రీస్ అయినా కానీ నచ్చుతాయి కూడా మీకు. ఇలా అయితే ఉంది, చాలా బాగుంది. కలర్ఫుల్ గా ఎంత బాగుందో చూడండి. ఇంతేనండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, నమస్తే.